వాట్? దొంగతనం చేశారా? దీన్ని తనే దొంగిలించారని మీకెవరు చెప్పారు అని ఒక్కో మాట ఒత్తి పలుకుతూ అడిగాడు. ఆ ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేకపోవడంతో నిఖిల్ తడబడ్డాడు. వెంటనే గాయత్రీదేవి మాట్లాడుతూ, నా మనవడు చెప్తుంది నిజం సార్, వీడే ఈ నెక్లెస్ని దొంగతనం చేశాడు అని చెప్పింది. ఇక చాలు గాయత్రీదేవి గారు, ఇక చాలు. నేనే ఈ నెక్లెస్ని అతనికిచ్చాను. నిజానిజాలు తెలియకుండా ఒక వ్యక్తిని ఎలా నిందిస్తారు? మీరిలాంటి వాళ్ళని తెలిస్తే అసలు నేనిక్కడికి వచ్చుండేవాణ్ణే కాదు అంటూ శృతి చేతిలో నుండి నెక్లెస్ బాక్స్ని తీసుకున్నాడు మనోహర్. ఆ తర్వాత మిథున దగ్గరికి వెళ్లి ఆ నెక్లెస్ బాక్స్ని ఆమెకిస్తూ, నన్ను క్షమించండి మిథున గారు, ఒక రకంగా మీరు బాధపడ్డానికి నేను కూడా కారణం. నిజానికి ఈ నెక్లెస్ని మీకు ప్రత్యేకంగా ఇవ్వమని మా చిన్నబాబుగారే చెప్పారు అని ఆప్యాయంగా చెప్పాడు మనోహర్. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.